నమస్తే, వెల్కమ్ టు ఎన్హిట్స్ టీవీ. బెంగాల్లో జరిగిన ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు దేశం మొత్తం కూడా ప్రకంపనలు సృష్టించింది, ఇప్పటికీ కూడా సృష్టిస్తోంది. మమతా బెనర్జీ రాజీనామా చేయాల్సిందే అంటూ సామాన్యుల నుంచి, డాక్టర్ల నుంచి, సెలబ్రిటీల నుంచి, క్రికెటర్ల వరకు కూడా అందరూ కూడా ఆమె కుటుంబ సభ్యులకు మద్దతుగా నిలిచి వివిధ రూపాల్లో వారి యొక్క నిరసనను తెలియచేయడం జరిగింది. అయితే ఇప్పుడు నష్ట నివారణ చర్యల్లో భాగంగా అనుకోవచ్చు, మమతా బెనర్జీ దీది ప్రభుత్వం అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ పేరుతో ఒక బిల్లును తీసుకురావడం, బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, పాస్ చేయడం జరిగింది. ఏకగ్రీవంగా ఈ బిల్లును ఆమోదించడం జరిగింది. అంటే మహిళలు, చిన్నారుల పట్ల రక్షణ కోసం ఉద్దేశించబడినటువంటి ఈ అపరాజిత బిల్లు మరి చట్టరూపం దాలుస్తుందా? గవర్నర్ సంతకం చేస్తే వెంటనే అయిపోతుందా? ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఇది నిజంగా మమతా బెనర్జీకి చిత్తశుద్ధి ఉంటే ఇదివరకు ఎందుకు చేయలేదు? ఎందుకంటే బెంగాల్లో ఇలాంటి సంఘటనలు గతంలో చాలా జరిగాయి. మరి ఇప్పుడు ఒకేసారిగా తన పదవికే అసలు వచ్చేటువంటి పరిస్థితి వచ్చినందుకు మమతా బెనర్జీ ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారా? ఇది కంటి తుడుపు చర్య, లేకపోతే నిజంగా ఆమెకు చిత్తశుద్ధి ఉందా అనేది తేలాల్సి ఉంది. సో ఈ బిల్లు సంగతి ఏంటి, ఏ మేరకు దీంట్లో ఈ బిల్లులో ఎలాంటి అంశాలు ఉన్నాయి, వీటి గురించి లా ఆస్పెక్ట్స్ చట్టం ఏం చెబుతోంది, వీటి గురించి మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ రచనారెడ్డి గారు ఉన్నారు. రచనారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. రచనారెడ్డి గారు, బెంగాల్ ఉదంతం ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు ఒక్క దేశం మొత్తాన్ని కూడా కుదిపేసింది. ఎవరు ఊహించి ఉంటారు? బహుశా బెంగాల్లో ఆమె అసలు ఊహించి ఉంటారు, టీఎంసీ కానీ మమతా బెనర్జీ కానీ. చివరికి ఆమె రాజీనామా చేయాల్సిందంటూ పెద్ద ఎత్తున నిరసనలు వినిపించాయి. ఇప్పుడు కూడా అక్కడక్కడ రగులుతూనే ఉంది ఆ అంశం, కేసు విచారణలో ఉంది. ముందుగా ఈ అపరాజిత బిల్లును ఎలా చూస్తారు? కంటి తుడుపు చర్యనా, నష్ట నివారణలో భాగంగా జరుగుతుందనుకోవాలా? యాజ్ అన్ అడ్వకేట్ మీరేం చెప్తారు? అందరికీ నమస్కారం అండి, నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకు. రాజు గారు, ఈ అపరాజిత బిల్లు అంటే ఇది ఒక మంచి ఎఫర్టే, కానీ ఈ టైంకి, ఈ క్షణానికి, ఈ రోజుకి, ఈ సందర్భానికి, ఈ సిచ్యువేషన్ కి ఇది నాకైతే ఒక కంటి తుడుపు చర్యగానే అనిపిస్తుంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఆడవాళ్ళ సేఫ్టీ ఎంతుంది, ఆడవాళ్ళ ప్రమేయం ఎంతుంది, ఆడవాళ్లకు ఎంత అధికారాలు ఉన్నాయి, అదంతా మనం మొన్న సందేశ్ ఖాళీలో షానవాజో షాజహాన్ అతని ఆమె పార్టీ వర్కర్, ఒక గూండా, ఒక బ్లాక్ మెయిలర్, సందేశ్ ఖాళీ ఆడవాళ్ళను షానవాజ్ సంథింగ్ ఆయన షాజహాన్ నవాజ్ సంథింగ్ ఆయన బెదిరించి బ్లాక్ మెయిల్ కి గురి చేయడం, సెక్షువల్ హెరాస్మెంట్, సెక్షువల్ మాలెస్టేషన్, రేప్లు కొన్ని, ఇదంతా అంటే ఒక ఈ రేప్ వాజ్ ఆల్వేస్ సిస్టమ్ ఆఫ్ వార్ అండి. అంటే ఏదైనా ఇంటిమిడేషన్, బ్లాక్ మెయిలింగ్, లేకపోతే బెదిరించడము, భయపెట్టడము, దీంట్లో రేప్ వార్ అంటే యుద్ధంలో ఒక భాగము అన్నట్టు మోడర్న్ వార్ఫేర్ లో అయిపోయింది. సో ఈ సందేశ్ ఖాళీ ఇన్సిడెంట్ నుంచి చూస్తే నాకు అనిపించేది ఏంటంటే వెస్ట్ బెంగాల్లో ఇది ఇంకోలాగా ఆలోచించే వాళ్ళు, అంటే టిఎంసీకి విరుద్ధంగా ఆలోచించే వాళ్ళు, లేకపోతే అసలు టిఎంసీకి ఏ విరుద్ధం లేకుండా ఆలోచించే వాళ్ళ మీద ఉపయోగించే ఒక టెక్నిక్ లాగా అయిపోయింది, అంటే అట్లీస్ట్ విమెన్. సో ఈ అపరాజిత బిల్లు ఒక విమెన్ చీఫ్ మినిస్టర్ తీసుకురావడము, దాన్ని పాస్ చేయడము చాలా మంచిది. కానీ టైమింగ్, మీ వెస్ట్ బెంగాల్లో ఢిల్లీ తర్వాత, లేకపోతే ఢిల్లీ కన్నా మించిపోయిండొచ్చు, వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ అండ్ సేఫ్టీ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఇస్ వెరీ బ్యాడ్. అండ్ అసలు ఇన్నేళ్ల నుంచి, ఇది ఆమె సెకండ్ టర్మ్, ఇన్నేళ్ల నుంచి థర్డ్ అనుకుంటా కదా సార్, ఇట్స్ హర్ థర్డ్ టర్మ్. సిగ్గుచేటు, ఇన్నేళ్ల నుంచి ఒక ఉమెన్ చీఫ్ మినిస్టర్ గా ఉండి, ఆమె వచ్చిన తర్వాత ఆమె హయాంలో కన్నా 26 ఏళ్ల నుంచి ఉన్న కమ్యూనిస్ట్ గవర్నమెంట్ హయాంలో ఎక్కువ, అంటే కొంచెం ఎక్కువ, కొద్దిగా గొప్ప ఎక్కువ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ ఉండే.
టిఎంసి వచ్చిన తర్వాతనైతే కంప్లీట్ జంగల్ రాజ్ అయిపోయింది. అండ్ మీరు అపరాజిత బిల్లు కూడా చూస్తే అపరాజిత బిల్లు ప్రొవిజన్స్ బిఎన్ఎస్ఎస్ లో ఎలాగో ఉన్నాయి. సరే మీరు పాత ఐపీసీ, పాత సిఆర్పిసి, దాని తర్వాత నిర్భయ తర్వాత వచ్చిన క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2012-14 ఇట్లా మీరు చూస్తే దానికన్నా రెట్టింపుగా ఇప్పుడు రేప్, చైల్డ్ ట్రాఫికింగ్, చైల్డ్ మాలిస్టేషన్ అండ్ ఇఫ్ ద రేప్ ఇస్ అగేన్స్ట్ మైనర్, ఇవన్నిటికీ బిఎన్ఎస్ఎస్ లో అత్యధికంగా శిక్షలు ఎలాగో ఉన్నాయి. అండ్ చిన్న పిల్లలను లేకపోతే మైనర్ ని రేప్ చేసుడు అయితే చాలా ఇన్స్టెన్సెస్ లో ఇంటర్ప్రిటేషన్ ప్రకారము వన్ ఆఫ్ ద మోస్ట్ సీరియస్ క్రైమ్స్, అంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఒఫెన్స్ కింద ట్రీట్ చేసి. ఒక సామాన్య వ్యక్తిగా అడుగుతున్నా రచనారెడ్డి గారు, ఇప్పుడు ఇలాంటి నేరాలకు ఆల్రెడీ మన చట్టంలో ఏవో కొన్ని శిక్షలు ఉన్నాయి కదా. అవును అవును. ఈ బిల్లు ప్రత్యేకంగా తీసుకురావడం ద్వారా సత్వర న్యాయం, క్విక్ జడ్జిమెంట్ తొందరగా ఏమైనా బాధితులకు విక్టిమ్స్కి జరిగే అవకాశం ఉంటుందా? ప్రత్యేకించి ఎలా, ఇప్పుడు అంతకుముందు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దిశా చట్టం ఏదో తీసుకొచ్చారు కదా, బట్ అది తీసుకొచ్చిన తర్వాత కూడా, తీసుకొచ్చిన రోజు కూడా చాలా ఇన్సిడెంట్లు మనం ఏపీలో చూసాం లాస్ట్ 5 yearsలో. సో అలాగే ఇప్పుడు ఆల్రెడీ చట్టంలో ఏవో ఇలాంటి వాటికి, ఇలాంటి నేరాలకు కొన్ని శిక్షలు ఉంటాయి కదా, ఉన్నాయి కూడా. ఇలాంటి బిల్లులను తీసుకురావడం ద్వారా ఏంటి అడిషనల్గా ఎలాంటి రక్షణ మహిళలకు ఉంటుంది లేదా చిన్నపిల్లలకి? అడిషనల్ గా అంటే ఇది ఒక థాట్ ప్రాసెస్ అండ్ ఆ థాట్ ప్రాసెస్ ని వెల్కమ్ చేసుడే తప్ప లిటరల్లీ కంటి తూర్పు చర్యని. ఎందుకంటే నేను అందుకోసం మీకు వివరిస్తున్నా. బిఎన్ఎస్ఎస్ మొన్నొచ్చిన కొత్త చట్టాలలో ఆల్రెడీ రేప్ ని రేరెస్ట్ ఆఫ్ ద రేర్ క్రైమ్, అంటే కొన్ని సందర్భాలలో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ క్రైమ్ అండ్ క్యాపిటల్ పనిష్మెంట్, అంటే డెత్ లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేసి క్లియర్ గా బిఎన్ఎస్ఎస్ లో ఉన్నది. సో మీరు ఈ అపరాజిత బిల్లో మళ్ళీ అదే చెప్తున్నారు మీరు. అండ్ మీరు ఏమంటున్నారు, ట్రయల్ కి ఇన్వెస్టిగేషన్ కి టైం బౌండ్ కోర్టులు ఉండాలని చెప్పేసి. అవును, పాత ఐపీసీ సిఆర్పిసి లో కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉండే. ఇప్పుడు మన బిఎన్ఎస్ఎస్ కింద జస్ట్ కొన్ని కాంట్రవర్షియల్ స్పెషల్ కేసులకే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కావు, అన్ని కేసులకు, ఎస్పెషలీ ఇటువంటి విమెన్ అండ్ చైల్డ్, అంటే ఆడవాళ్లకు పిల్లలకు సంబంధించిన ఘోరాలు, నేరాలు, క్రైమ్స్ అగేన్స్ట్ అయితే ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉండాలి. అండ్ సత్వర న్యాయం, అంటే ఒక ఎవిడెన్స్ గిట్లా అన్ని, ఎవిడెన్స్ గ్యాదరింగ్ గిట్లా అన్ని కూడా కంప్యూటరైజ్డ్, డిజిటలైజ్డ్ అయిపోయిన తర్వాత సత్వర న్యాయం రావడానికి టైం పట్టదు రాజు గారు. సో ఫాస్ట్ ట్రాక్. సో నేనేమంటున్నానంటే అపరాజిత బిల్లో కంటి తుడుపు చర్య ఒక డైవర్జనరీ టాక్టిక్, లేకపోతే నేను ఆడదానినై ఏదో ఆడవాళ్ళ కోసం చేస్తున్నట్టు చూపెట్టుకునడమే తప్ప ఏదో లేదు, నేనేదో దానికి యాడ్ చేస్తున్నాను అన్నట్టు ఏమీ లేదు. సో ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, సరే ఇది మనం ఖండించలేకపోయినా మీరు అన్నట్టుగా ముందుగానే చెప్పినట్టుగా వెల్కమ్ చేయాలి, నిజంగా వాళ్ళు చిత్తశుద్ధితో అమలు చేస్తే. ఇంతకు ముందు ప్రధాని మంత్రి గారికి లేఖలు రాయడం, వరుస లేఖలు, ఆమె రోడ్ల మీదకి వచ్చి నిరసనలో లేకపోతే ఆందోళనలో ర్యాలీ చేపట్టడం, ఆమె ముఖ్యమంత్రి, ఆమె హోమ్ మినిస్టర్ అనుకుంటా, ఆమె హెల్త్ మినిస్టర్ అనుకుంటా. సో కీలకమైనటువంటి శాఖలన్నీ కూడా ఆమె చేతిలో ఉన్నాయి. అంటే దొంగ అని అరిచినట్టుగా ఉందనిపించింది, ఎక్సెప్ట్ ఈ బిల్లుని మినహాయిస్తే, అంతకుముందు చేసిన తతంగం అంతా కూడా. ఇది కూడా మేబీ డైవర్షన్, ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేయడానికి అయి ఉండవచ్చు. అవునండి, ఖచ్చితంగా. ఎందుకంటే మీరు చూస్తే ఆమెకు అంటే అహంభావం చాలా ఎక్కువ ఉందండి. అంటే అంత అహంభావం ఉంటే మన కళ్ళు కుడ్డివైపు పోతాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే వాళ్ళ పోలీసు వాళ్ళు, ఆమె హోమ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన పోలీసు వాళ్ళే చాలా నెగ్లిజెంట్ గా, అది ఇంటెన్షనల్ నెగ్లిజెన్స్ అని చెప్పేసి ఇప్పుడు మనకు మెల్లమెల్లగా తెలుస్తుంది. సిబిఐ టేక్ ఓవర్ చేసిన తర్వాత నెగ్లిజెంట్ గా వ్యవహరించారు. ఫస్ట్ ఏమో ఒక రోజు కంప్లీట్ గా అయిపోయినాక రాత్రి పూట ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకుంటారు. దాని తర్వాత
జరిగిన సంఘటన అంటే 2-3 ఎర్లీ అవర్స్ 2-3 మధ్యలో జరిగితే ఆ పేరెంట్స్ కి అంటే వాళ్ళ తల్లిదండ్రులకు 11 గంటలు ఆల్మోస్ట్ మధ్యాహ్నానికి ఫోన్ చేసి అది కూడా అబద్ధం చెప్తారు. సూసైడ్ అంటారు, లేకపోతే ఏదో యాక్సిడెంట్ అయిందంటారు, సూసైడ్ అన్నారు. సో ఇదంతా మీరు చూస్తే కంటి తుడుపు చర్య కన్నా ఎక్కువ కవర్ అప్ లాగా ఉన్నది ఈ ఇన్వెస్టిగేషన్ చూస్తే. సో వారం రోజులకు అంటే అక్కడ డాక్టర్లు అందరూ దీన్ని ఎట్లా ఇదైతుంది, ఆ సీన్ ఆఫ్ ఒఫెన్స్ కూడా క్లీనప్ చేసినట్టు అయింది. దాని తర్వాత ఆ ప్రిన్సిపల్ కి ఉన్నలేని కేసులు, అలవాట్లు, షేడీ బిజినెస్లు, అతనికి బౌన్సర్లు ఉండు, ఆ బౌన్సర్లకి మమతా బెనర్జీతో సంబంధాలు ఉన్నట్టు ఇప్పుడు మనకు తెలుస్తున్నది, ప్రిన్సిపల్ కు ఉన్నట్టు తెలుసు. సో ఈ అంతా ఈ షేడీ క్రిమినల్ ఎంటర్ప్రైజ్ లాగా ఉన్నది ఇప్పుడు. సో దాన్ని ఆమెను క్వశ్చన్ చేసినప్పుడు ఇమీడియట్ గా సిబిఐ ఇది టేక్ ఓవర్ చేసిన తర్వాత అదే రోజు వారం రోజులల్లా సిబిఐ నేరస్తుని ఉరిదీయాలా అని చెప్పేసి అసలు అందరికి మొత్తము భారతదేశానికి షాక్ ఏంటంటే ఆమె రాజ్యం, ఆమె ఆపోజిషన్ లో లేదు, ఆమెనే చీఫ్ మినిస్టర్, ఆమె హోమ్ డిపార్ట్మెంట్ లో చేయలేక పనిని సిబిఐ తీసుకుంటే ఈమె రోడ్ల మీదకి వచ్చుడేంతో ఎవరికి అర్థం కాలేదు. అసలు నిజంగా ఎవరికి అర్థం కాలేదు. అందరు ముక్కు మీద ఏలేసుకున్నారు. అసలు నవ్వాలనా ఏడవాలనా, దీనికి ఎట్లా రియాక్ట్ కావాలో ఎవరికి అర్థం కాలేదు. పాపం మన మోదీ గారికి కూడా అసలు ఏంది ఇది, ఏమైతుంది ఇది అనే ఆలోచన వచ్చింది. సో ఇప్పుడు అది అలా ఉండగా ఫస్ట్ కంప్లీట్ రిజెక్షన్, నేనేం కాదు, నేను కడిగిన భృత్యాన్ని, నా రాష్ట్రం కడిగిన భృత్యము, ఆ నేరస్తుని వారం రోజుల ఉరిదీయాల. ఆమె ఏ జంగల్ రాజ్ గురించి మాట్లాడుతుందో ఎవరికి తెలియదు. అది అలా ఉంటే ఇప్పుడు డాక్టర్స్ స్ట్రైక్ ఎలాగైతే ఉద్రిక్తత రోజు రోజుకి ఎక్కువ అయితేనే ఉన్నది, అది తక్కువ అయితలేదు. ఎస్పెషల్లీ రోజు కొత్త నిజాలు, కొత్త భయంకరమైన నిజాలు బయటకు వచ్చేసరికి ఆ కాలేజ్ గురించి, ఆ ప్రిన్సిపల్ గురించి, ఆ బౌన్సర్ల గురించి, ఆ ప్రిన్సిపల్ కి ఈమెకి ఉన్న సంబంధాలు, బిజినెస్ లో ఏందో వాట్ ఎవర్, ఇవన్నిటిని గురించి ఇచ్చేస్తే ఈ మొత్తము స్టేటే కవరప్ చేయడానికి రెడీ ఉంది అన్నట్టు. రెడీ అండి, కరెంట్ స్టేటస్ ఏంటి రచనారెడ్డి గారు? ఈ డాక్టర్ల ఆందోళన పూర్తిగా సద్దుమణిగిపోయింది అనుకోవచ్చా, లేకపోతే ఇంకా, ఎందుకంటే ఇప్పట్లో అది తేలే వ్యవహారంలో లేదు, ఎందుకంటే ఎవిడెన్స్లన్నీ కూడా ట్యాంపర్ చేసేస్తారు చాలా వరకు. అవును, కరెంట్ స్టేటస్ ఏంటి? సద్దు మరిగిందని అయితే అనుకోవడానికి వీల్లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఆమె రెసిగ్నేషన్ కావాలా అని అంటే ఇక వాళ్ళు ఎంత దూరమైనా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ అపరాజిత బిల్లుని బీజేపీ అంటే థాట్ ప్రాసెస్ అయితే మనం సపోర్ట్ చేసినాం. బీజేపీ అయినా లేకపోతే ఇంకో ఏ గవర్నమెంట్ అయినా ఇటువంటి బిల్ ని సపోర్ట్ చేయకుండా మేము అపోజ్ చేస్తున్నాము అని అనడానికి వీల్లేదు. లేదు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మామూలుగా ఒక బిల్లు అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత దాన్ని చట్టబద్ధత దానికి కల్పించాలంటే గవర్నర్ సంతకం పెట్టేస్తే సరిపోతుందా, లేకపోతే యూజువల్గా ఎంత టైం పడుతుంది, టైం ఫ్రేమ్ ఎంత పడుతుంది దాన్ని అమలు చేయడం? అంటే ఒక్కొక్క బిల్లు ఒక్కొక్క లాగా ఉంటుంది సార్. కొన్ని బిల్స్ ఏంటంటే కొన్ని అమెండ్మెంట్ బిల్స్ ఇప్పుడు చట్టంలోనే, ఇప్పుడు సెంట్రల్ చట్టంలోనే అమెండ్మెంట్ బిల్ గా మనము తీసుకొస్తే దానికి ఖచ్చితంగా ప్రెసిడెన్షియల్ అసెంట్ అవసరం ఉంటది. సెంట్రల్ లెజిస్లేచర్ లోనే మనం అమెండ్మెంట్ తీసుకొస్తే, ఇక్కడనేమో హోమ్ డిపార్ట్మెంట్ మన దగ్గర ఉంటది. లా అండ్ ఆర్డర్ ఎప్పుడైనా స్టేట్ సబ్జెక్ట్, లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి ఆమె ఒక సెపరేట్ బిల్ ని ఎనాక్ట్ చేసుకోవచ్చు. సో అది చేసుకొని మీరు ఉన్న చట్టాలకు విరుద్ధంగా అంటే లైక్ ఉన్న సెంట్రల్ చట్టాలకు విరుద్ధంగా వెళ్ళలేరు. దానితోనే అంటే సైమల్టేనియస్ గా వెళ్తే దట్ ఇస్ ఫైన్. అండ్ గవర్నర్ దానికి ఆమోదం ఇచ్చేస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే ఇక్కడ అందులో ఎలాంటి అంశాలను ప్రస్తావించారు ఏంటంటే కూలంకషంగా చూస్తేనే కానీ పూర్తిగా ఇప్పుడే మనం ఒక నిర్ణయానికి రాలేమంటారు. అవును, ఎందుకంటే గవర్నర్ కూడా అసలు ఇది
బిఎన్ఎస్ ని డిఎన్ఎస్ఎస్ ని బిఎన్ఎస్ ఎస్పెషలీ బిఎన్ఎస్ కి విరుద్ధంగా ఏమైనా ప్రొవిజన్స్ ఉన్నాయా? బిఎన్ఎస్ కి విరుద్ధంగా లేకుండా దాన్ని కలుపుకుపోతూనే కొంచెం ఇంకా స్ట్రింజెంట్ గా దాన్ని ఇంటర్ప్రిట్ చేసిండ్రంటే దానికి అంత పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. కానీ గవర్నర్ కూడా దాన్ని క్లియర్ గా చూసి ఎటువంటి కాన్ఫ్లిక్ట్ లేకుండానే దాన్ని సంతకం ఆమోదం చేస్తాయి. ఒకవేళ కాన్ఫ్లిక్ట్ ఉండి లేకపోతే ఇది సెంట్రల్ గవర్నమెంట్ చట్టంలోనే ఒక అమెండ్మెంట్ లాగా తీసుకొచ్చిండ్రు, ఇది సెపరేట్ బిల్ కాదు, ఈ బిఎన్ఎస్ లోనే ఒక విమెన్ అండ్ చిల్డ్రన్ చాప్టర్ లో ఒక అమెండ్మెంట్ లాగా తీసుకొచ్చిండ్రంటే దానికి ఖచ్చితంగా లా మినిస్ట్రీకి వెళ్ళి అక్కడ నుంచి ప్రెసిడెన్షియల్ అసెంట్ కావాలా. ఎందుకంటే అది ఇద్దరు సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన తర్వాతనే అది లా అవుతుంది. ఓకే, ఆల్ రైట్ రచనారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. మమతా బెనర్జీ గారు ఏ ఉద్దేశంతో ఈ బిల్లు తీసుకొచ్చినా నష్ట నివారణలో భాగంగా ఈ బిల్లు తీసుకొచ్చారా, లేకపోతే ఆమె కుర్చీని కాపాడుకోవడానికి బిల్లు తీసుకొచ్చారా, లేకపోతే నిజంగా నా చిత్తశుద్ధితో తీసుకొచ్చారా అని ఏది ఉద్దేశంతో తీసుకొచ్చినా కూడా మహిళలకు చిన్నపిల్లలకు మంచి జరగాలని మనం కోరుకుందాం, ఆశిద్దాం. చూద్దాం ఏం జరుగుతుంది. మీరు అన్నట్టుగా లా కమిటీ దగ్గరికి వెళ్తుందా, వాళ్ళు ఎంత టైం పడుతుంది, దీని చట్టబద్ధత కల్పించడానికి ఇవన్నీ కూడా భవిష్యత్తులో చూడబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రచనారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ ఎన్హెచ్ టీవీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.